బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాః ఆజాఢ్యం వాక్పుటత్వం చ అనుమత్ స్మరణాత్ భవేత్. పెరిగిపోయి రాక్షసుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అప్పుడు భూమిపైన ధర్మాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అదే సమయంలో అందరూ శ్రీరామునికి సహాయం చేయడానికి వానర రూపాల్లో భూమిపై జన్మించారు. అప్పుడు పుంజికాస్థల అనే అప్సరస ఒక మహర్షి శాపం వల్ల భూమిపై అంజనాదేవిగా జన్మించింది. అంజనాదేవి మరియు కేసరి మహారాజుకు సంతానం లేకపోవడంతో అంజనాదేవి పరమశివుని కోసం తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు ఆ అంశతో జన్మించే మహాబలశాలి కుమారుడు నీకు పుడతాడు అని వరమిచ్చాడు. ఈ సమయంలో వాయుదేవుడు దైవ ప్రసాదాన్ని అంజనాదేవికి అందించాడు. ఆ దివ్యశక్తి వల్ల జన్మించాడు ఆంజనేయుడు. హనుమంతుడు, మారుతి, బజరంగబలి అని మనం పిలుచులో ఉదయిస్తున్న సూర్యబింబంను చూసి అది ఒక పండు అని అనుకుని దాన్ని తినడానికి ఆకాశానికి ఎగిరాడు. ఆ సమయంలో రాహువు సూర్యుడిని పట్టుకోవడానికి రాగా హనుమంతుడు రాహును కూడా దాటి ముందుకు వెళ్ళాడు. భయపడిన రాహు ఇంద్రుడికి మొరపెట్టుకోవడంతో ఇంద్రుడు హనుమంతుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని దవడకు తగలడంతో ఆయన స్పృహ తప్పి భూమిపై పడ్డాడు. తన కుమారుడికి జరిగిన అవమానానికి వాయుదేవుడు కోపించి లోకంలో ప్రాణులందరికీ గాలిని ఆపివేసి అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. దీంతో సమస్త సృష్టి అల్లాడిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఇతర దేవతలు వాయుదేవుణ్ణి శాంతింపజేసి హనుమంతుడికి మరణం లేకుండా చిరంజీవిగా దీవించాడు. అద్భుతమైన వరాలు ప్రసాదించాడు. ఆంజనేయుని జన్మదినాన్ని మనం హనుమత్ జయంతిగా జరుపుకుంటూ ఉన్నాం. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు. ఆంజనేయ స్వామిని భక్తితో ప్రార్థిస్తారు. మరి ఈ హనుమత్ జయంతి ఇచ్చే సందేశం ఏమిటి? భక్తి ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. వినయం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. దేవుడిపై విశ్వాసం ఉన్నవాడు తమ జీవితాన్ని మార్చుకోగలిగిన శక్తివంతుడు. జై శ్రీరామ్, జై హనుమాన్.